ఈరోజు క్లాస్లో మనం సింధు నాగరికతలో ముఖ్యమైన ప్రదేశాలు, వాటిని ఎవరు కనుగొన్నారు, అక్కడ ఏమి కనుగొన్నారు, వాటి వివరాలు చూద్దాం. సింధు నాగరికతలో బయటపడ్డ మొదటి పట్టణం హరప్ప. ఈ హరప్ప గురించి తెలుసుకుందాం. హరప్పాను 1921వ సంవత్సరంలో దయారాం సాహ్ని ఇతను హరప్ప అనే ప్లేస్ని కనుగొన్నాడు. హరప్ప రావి అనే నది ఒడ్డున ఉంది. రావి నది, హరప్పాలో రెండవ అక్షరం రా కాబట్టి రావి నది అని గుర్తుపెట్టుకోండి. ఈ రావి నది ఈ హరప్ప మాంటెగమోరి అనే జిల్లా పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పంజాబ్ అంటే ఇండియాలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో పంజాబ్ ఉంది. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ స్టేట్, పంజాబ్లోని పాకిస్తాన్. హరప్పాను 1921వ సంవత్సరంలో దయారాం సాహ్ని అనే ఇండియన్ ఆర్కియాలజిస్ట్ కనుగొన్నాడు. ఇది రావి నది ఒడ్డున ఉంది. సింధు నాగరికతలో కనుక్కున్న మొట్టమొదటి ప్లేస్ హరప్ప. ఈ పేరు మీదుగానే మనకు సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పిలవడం జరుగుతుంది. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని మాంటెగమోరి జిల్లాలో ఉంది. ఈ హరప్పా ప్రాంతంలో ఏమేమి కనుక్కున్నామో చూద్దాం. హరప్పా ప్రాంతంలో 12 గ్రానరీలు అంటే ధాన్యాగారాలు. ఒకవైపు 6 ధాన్యాగారాలు, దానికి ఆపోజిట్లో 6 ధాన్యాగారాలు, అంటే మొత్తం 12 గ్రానరీస్. 12 గ్రానరీలు, ఒకవైపు 6, మరొక వైపు 6 గ్రానరీలు ఉన్నాయి. రెండవది ఇసుక రాతితో చేసిన హ్యూమన్ అనాటమీ. శరీర భాగాలను చూపించే కళేబరం. ఇసుక రాతితో చేసిన హ్యూమన్ అనాటమీ అంటే మొత్తం శరీర భాగాలను చూపించే ఒక కళేబరం. ఇక్కడ రాగితో చేసిన ఎద్దుల బండ్లు తవ్వకాలలో కనిపించాయి. ఈ ఎద్దుల బండ్లను ఇక్కాలు అంటారు లేదా ఎక్కాలు. రాగితో చేసిన ఎద్దుల బండ్లు కనిపించాయి, వాటిని ఎక్కాలు అని అంటారు. ఇక్కడ మరొక ప్రత్యేకత కొఫిన్ బరియల్ అంటే శవపేటిక, చెక్కతో చేసిన శవపేటిక. ఈ కొఫిన్ బరియల్ అనేది హరప్పాలో తప్ప మిగిలిన ఏ సైట్లలో కనిపించలేదు. అందుకని పరీక్షలలో కొఫిన్ బరియల్ సింధు నాగరికతలో ఏ ప్లేస్లో బయటపడింది అడిగినప్పుడు మన ఆన్సర్ హరప్ప. మొహెంజోదారోలో కనపడిన ఫైండింగ్స్ అంటే కనపడిన వస్తువులు వచ్చేసి 3G గుర్తుపెట్టుకోండి. 3G. ఇక్కడ G అంటే గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక అంటాం. ఒక పెద్ద మహాస్నాన వాటిక కనపడింది అక్కడ. రెండవది బ్రాంజ్ డాన్సింగ్ హాల్. కంచుతో చేసిన నాట్యం చేస్తున్న బాలిక విగ్రహం కనపడింది. బియర్డ్ మ్యాన్
గడ్డమున్న ఒక వ్యక్తి, గడ్డమున్న వ్యక్తి. ఈ వ్యక్తిని స్టియోటైట్ అనే రాయితో తయారు చేశారు. ఇక్కడ గ్రేట్ గ్రానరీ. ఇంతకుముందు మనం హరప్పాలో 12 గ్రానరీస్, ఒకవైపు 6, మరోవైపు 6 గ్రానరీస్ ఉన్నాయని చెప్పాం. వాటి మొత్తం ఏరియా కలిపితే ఈ ఒక్క గ్రానరీకి సరిపోతుంది. సో గ్రేట్ గ్రానరీ అంటే మహేంజోదారోలో ఉందని చెప్పాలి. గ్రానరీస్ 6 గ్రానరీస్ ఒకవైపు, 6 గ్రానరీస్ ఇంకొక వైపు అన్నప్పుడు హరప్పాలో ఉన్నాయని చెప్పాలి. సో గ్రేట్ గ్రానరీ వచ్చేసి మొహెంజోదారోలో కనపడింది. ఇవి ఒకటి గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక, గర్ల్ జీతో స్టార్ట్ అయింది కాబట్టి గర్ల్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రానరీ, గ్రేట్ గ్రానరీ. ఇక్కడ ఒక కళాశాల కనపడింది. అలానే కాటన్తో చేసిన వస్త్రం కనపడింది. ఒక పెద్ద అసెంబ్లీ హాల్, ఎత్తైనటువంటి పిల్లలతో తయారు చేశారు దీని అసెంబ్లీ హాల్ని. ఇక్కడ ఒక సీల్ కనపడింది. సీల్ అంటే ముద్రిక. సీల్స్ని మనం ముద్రికలు అంటాం. ముద్రికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిజిలోగ్రఫీ అంటాం. ఇక్కడ ముద్రిక ఒకటి పశుపతి ముద్రిక దొరికింది. పశుపతి. సో ఈ పశుపతి ఆయన ఇప్పుడు మనం శివునిగా భావిస్తున్నారు, లార్డ్ శివగా. ఈ పశుపతి చుట్టూ రైనో, జింక, పులి, ఏనుగులు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయి. సింధు నాగరికతలో బయలుపడ్డ ఇంకొక నగరం యొక్క విశేషాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. ఇది మొహెంజోదారో. మొహెంజోదారో సింధు నాగరికతలో వెలువడ్డ అతిపెద్ద సైట్. ప్రాంతము. ఇది లార్కానా జిల్లా, సింధ్ రాష్ట్రం పాకిస్తాన్లో ఉంది. మొహెంజోదారో పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్కానా జిల్లాలో ఉంది. ఇది సింధు నాగరికతలో అతిపెద్ద ప్రాంతం. ఇది సింధు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం సింధు నది ఒడ్డున ఉంది. ఇక్కడ బయలుపడ్డ ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ బయలుపడ్డ ప్రదేశాల గురించి తెలుసుకుంటే, ఇక్కడ బయలుపడ్డ వాటిలో వస్తువులను గుర్తుపెట్టుకోవడానికి మనం 3G అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. 3G అంటే గ్రేట్ బాత్, మహాస్నానవాటిక అంటాం తెలుగులో. మహాస్నానవాటిక. అలానే గ్రేట్ గ్రానరీ, ఇంకోటి గర్ల్. సో ముఖ్యమైనవి ఇక్కడ గ్రేట్ బాత్, మహాస్నానవాటిక, గ్రేట్ గ్రానరీ, పెద్ద ధాన్యాగారము, కంచుతో చేసినటువంటి డాన్సింగ్ గర్ల్. ఈ గ్రేట్ బాత్ అనేది ఇటుకతో చేసినటువంటి అతిపెద్ద నిర్మాణం. అలానే గ్రేట్ గ్రానరీ, అతిపెద్ద బిల్డింగ్ ఈ మొహెంజోదారోలో. సింధు నాగరికతలో మొత్తం బిల్డింగ్లలో అతిపెద్ద బిల్డింగ్ గ్రేట్ గ్రానరీ. తర్వాత
కంచుతో చేసినటువంటి బ్రాంచ్, కాంస్యం అంటాం లేదా కంచు అంటాం, కంచుతో చేసినటువంటి ఒక నాట్యం చేసే బాలిక స్టాచ్యూ దొరికింది. ఇక్కడ విగ్రహం దొరికింది. హరప్పాలో గ్రానరీస్ ఉన్నాయని చెప్పాం. ఒకవైపు 6, ఇంకొక వైపు 6, మొత్తం 12 గ్రానరీలు ఉన్నాయన్నాం. ఇప్పుడు మొహెంజోదారోలో కూడా అతిపెద్ద గ్రానరీ ఉంది. అంటే ఆ హరప్పాలో ఉండే 12 గ్రానరీల ఏరియా ఎంతైతే ఉందో ఈ ఒక్క గ్రానరీ ఏరియా దాంతో సమానం ఉంది. అంటే అతిపెద్ద గ్రానరీ మొహెంజోదారోలో ఉంది, చిన్న గ్రానరీలు హరప్పాలో ఉన్నాయి. ఇక్కడ ఒక కాలేజ్, ఒక అసెంబ్లీ బిల్డింగ్, అసెంబ్లీ ఉంది. ఇక్కడ స్టియోటైట్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. స్టియోటైట్ రాయితో చేయబడినటువంటి ఒక మనిషి, గడ్డముతో ఉన్న మనిషి యొక్క విగ్రహం ఉంది. గడ్డముతో ఉన్న మనిషి యొక్క విగ్రహం ఉంది. అలానే పశుపతి ముద్ర, పశుపతి ముద్రిక, మన ముద్రికని సీల్ అంటాం. ఈ పశుపతి ముద్ర ఉంది. ఈ పశుపతి చుట్టూ మనకి రైను, జింకలు, ఏనుగు, పులి, ఈ 4 జంతువులు పశుపతి చుట్టూ సరౌండ్ అయి ఉన్నాయి. మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ అని మీనింగ్. మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ. ఒక బావిలోని స్టెప్స్ మీద శవాల గుంపు కనిపించింది, శవాల గుట్టలు కనిపించాయి. అందుకని ఈ మొహెంజోదారో అనే ప్రాంతానికి మృతుల దిబ్బ, ఇంగ్లీష్లో మౌండ్ ఆఫ్ ది డెడ్ అని కూడా పిలుస్తారు. మౌండ్ ఆఫ్ ది డెడ్. మొహెంజోదారోను 1922లో ఆర్డి బెనర్జీ కనుక్కున్నారు. మొహెంజోదారోను 1922వ సంవత్సరంలో ఆర్డి బెనర్జీ కనుగొన్నారు. సింధు నాగరికతలోని మరొక సైట్ గురించి ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. ఈ సైట్ పేరు చన్హుదారో. చివరిలో దారో అనే పదం గుర్తించండి. దారో. మనకి మొహెంజోదారోలో కూడా దారో అని ఉంది. దీన్ని కనిపెట్టింది ఎన్జి మజుందార్. ఈయన పేరులో కూడా దారో ఉంది. మజుందార్, దార్. ఇక్కడ దార్ ఉంది, ఇక్కడ దార్ అనే పదం ఉంది. ప్లేస్ నేమ్ చన్హుదారో. దీని డిస్కవరర్ ఎన్జి మజుందార్. ఇది సింధు రాష్ట్రంలో ఉంది. సింధు నది ఒడ్డున ఉంది. సింధు రాష్ట్రము సింధు నది ఒడ్డు ఉంది. ఈ ప్రాంతం పాకిస్తాన్కు చెందినది. ఈ చన్హుదారోలో మనకి లిప్స్టిక్ అలంకరణ కోసం స్త్రీలు వాడినట్లు కనుక్కున్నాం. అలానే గాజుల ఫ్యాక్టరీ, బ్యాంగిల్స్ ఫ్యాక్టరీ, అలానే గవ్వల ఫ్యాక్టరీ, పూసలు, వీటన్నిటితో అలంకరణకు సంబంధించిన వస్తువులు తయారు చేసేవారు. బ్యాంగిల్ ఫ్యాక్టరీ, గవ్వలు, షెల్స్ అంటాం, షెల్స్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. పూసలు, బీడ్స్ అంటాం, బీడ్స్, ఇవన్నీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువ వర్కర్స్ పనిచేస్తుంటారు. ఈ కంపెనీలో పనిచేస్తుంటారు కాబట్టి ఎక్కువ వర్కర్స్ ఉంటారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సింధు నాగరికతలో బయటపడ్డ ప్రతి నగరము 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి సిటాడెల్, ఇంకొకటి లోవర్ పార్ట్.
సిటాడెల్ లోవర్ పార్ట్. అయితే ఈ చనుహుదారోలో సిటాడెల్ లేదన్నమాట. సిటాడెల్ అంటే ఎత్తైన ప్రాంతము. ఎత్తైన ప్రాంతం లేనటువంటి ఒకే ఒక ప్లేస్ చనుహుదారో. ఇది పరీక్షలో ఎక్కువ అడగడం జరుగుతుంది. సిటాడెల్ ఎత్తైన ప్రాంతం ఉండదు. ఈ సిటాడెల్లో అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ వీళ్ళు నివసిస్తుంటారు. అంటే రాజులు, ప్రీస్టులు, ఉన్నత వర్గాలు మాత్రమే సిటాడెల్లో నివసిస్తుంటారు. మిగిలిన కార్మికులు, లేబర్స్ వీళ్ళందరూ, వెనుకబడిన వాళ్ళందరూ లోవర్ పార్ట్లో నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు సింధు నాగరికత లోయకు సంబంధించి కాళీబంగంలో కనుగొన్న ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. కాళీబంగన్ అంటే నల్లని గాజులు. ఈ ప్రాంతంలో ఎక్కువ చోట్ల నల్లని గాజు ముక్కలు ఎక్కువగా దొరికాయి కాబట్టి దీన్ని కాళీబంగన్ అని పిలుస్తారు. ఇక్కడ రాగితో చేసిన ఎద్దు ఒకటి కనపడింది. అలానే దున్నిన పొలం కనపడింది. చెక్కతో చేసిన నాగలి కనిపించింది. దంతంతో చేసిన త్రాసు కనిపించింది. ఇవి కాళీబంగంలో కనిపించిన ముఖ్యమైన వస్తువులు. రాగితో తయారు చేసిన ఎద్దు, దున్నిన పొలము, చెక్కతో చేసిన నాగలి, దంతంతో చేసిన త్రాసు. ఇక్కడ భూకంపం వచ్చినట్లు ఆనవాళ్ళు కనిపించాయి. కాళీబంగన్ రాజస్థాన్లోని హనుమాన్గర్ జిల్లాలో ఉంది. ఇది సరస్వతి ఒడ్డున ఉంది. సరస్వతి నదికి గల మరొక పేరు గగ్గర్. ఈ ప్రదేశాన్ని అమ్లానంద్ ఘోష్ అనే ఆర్కియాలజిస్టు కనుగొన్నాడు. ఇక్కడ అగ్ని బలిపీఠాలు కూడా ఉన్నాయి. అగ్ని బలిపీఠాలని ఫైర్ ఆల్టర్స్ అంటారు. అంటే అగ్నిగుండాలలో జంతువులను బలి ఇచ్చేవారు. ఈ ఆచారం ఆ రోజుల్లో ఉండేది. సో జంతువుల బలి ఇచ్చే ఆచారం ఉందని కాళీబంగన్లో అగ్ని బలిపీఠాల నుంచి తెలుసుకున్నాం. సింధు నాగరికతలో ఇంకొక ప్రదేశం లోతాల్ ఒక పోర్ట్ టౌన్. డాక్యార్డ్ సెంటర్. ఇది గుజరాత్లో ఉంది. బొగావో అనే నది ఒడ్డున ఉంది. పోర్ట్ అంటే ఇక్కడ సరుకుల్ని అన్లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి ఉపయోగపడే ప్రాంతం. డాక్యార్డ్ అంటే రిపేర్ చేస్తారు. ఇక్కడ షిప్పులను రిపేర్ చేస్తారు, కొత్త షిప్పులని తయారు చేస్తారు. సో దాన్ని డాక్యార్డ్ అంటాం. లోతాల్ అనేది ఒక ప్రసిద్ధి చెందిన డాక్యార్డ్. అలానే పోర్ట్ టౌన్. పోర్ట్ అంటే ఇక్కడ రేవు పట్టణం అంటాం. ఇక్కడ సరుకుల్ని లోడ్ చేస్తారు, అన్లోడ్ చేయడానికి అనుకూలంగా ఉండే ప్లేస్. ఇది సింధు నాగరికతలో ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్. మనిషి కృత్రిమంగా తయారు చేసిన పోర్ట్ ఇది.
ఇక్కడ రైస్ హస్క్ అంటే వరి పొట్టు, ఇక్కడ వరి పొట్టు కనిపించింది. సింధు నాగరికతలో వరి పొట్టు కనిపించిన ప్రదేశాలు రెండే రెండు, ఒకటి లోతాల్, ఇంకొకటి రంగాపూర్. ఈ రంగాపూర్ కూడా గుజరాత్లో ఉంది. రంగాపూర్లోను లోతాల్లోనూ మాత్రమే వరి పొట్టు కనిపించింది. రాగితో చేసిన కుక్క కూడా కనిపించింది. రాగితో చేసిన కుక్క లోతాల్లో కనిపించింది. ఇవి లోతాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సింధు నాగరికతలో ఇంకొక ముఖ్యమైన సైట్ ధోలవీరా. ధోలవీరా ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్, వీటిని చిత్తడి నేలలు, ఇక్కడ ప్రాంతం చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ధోలవీరా ప్లేస్ అనేది బయటపడింది. ఇది గొప్ప రిజర్వాయర్, చాలా పెద్ద రిజర్వాయర్ ఇక్కడ బయటపడింది. అలానే ఇక్కడ డ్యామ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేడియం ఒకటి కనుక్కున్నారు. స్టేడియం కనపడింది తవ్వకాల్లో. ధోలవీరాను ఆర్ఎస్ బిస్త్ అనే ఆర్కియాలజిస్ట్ కనుగొన్నాడు. ఇవి ధోలవీరాకు సంబంధించిన విషయాలు.